మండే ఎండలో నడిరోడ్డుపై తిరుగుతూ దిక్కుతోచని స్థితిగా నిశ్చేష్టుడై నిలబడి చూస్తున్నాడు. తన ఆకారమే ఓ వికారమై అతి జుగుప్సాకరంగా కనబడుతుంది. అలాగే చూస్తూ మరలా వెనక్కి తిరిగి రోడ్డు దాటే ప్రయత్నం చేస్తున్నాడు. నడవలేని స్థితిలో రోడ్డుపై పడి మరీ డోక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. నిలబడడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి స్థితి ఏ ఒక్కరికీ రాకూడదు. అతి ఘోరాతి ఘోరంగా మానసిక క్షోభను అనుభవిస్తూ కాలుతున్న రోడ్డుపైనే కూర్చుని డోకుతూ వస్తున్నాడు. ప్రమాదాల అంచుల్లో కూర్చున్న ఈ వ్యక్తి పక్కనే వాహనాలు వేగంగా దూసుకువస్తున్నాయి. భయం భయంగానే చూస్తూ నా బ్రతుకుకు దేవుడు విధించిన శిక్ష ఇదేనని తలుచుకుంటున్నాడేమో. పాపం, అది దేవుడు విధించిన శిక్ష కాదని తనకు తెలియదు. పాప ప్రక్షాళన గావించే పుణ్యకార్యానికి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్ర ఆశ్రమ సేవా సిబ్బంది ఆ నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తిని వ్యానులోకి ఎక్కించుకొని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కొలువై ఉన్న పుణ్యస్థలానికి తీసుకువచ్చారు. ముందుగా ఆశ్రమంలోకి నడిపించి అల్పాహారాన్ని అందించారు. ఇలాంటి అభాగ్యులెందరినో అక్కున చేర్చుకొని వారికి రక్షణ కల్పిస్తూ నూతన జన్మను పునర్జన్మగా ప్రసాదిస్తున్న అఘోరా రూపధారుడు అనాథుల రక్షకుడైనాడు. పునర్జన్మ కార్యానికి ఈ వ్యక్తిని సిద్ధపరచి పెరిగిన జుట్టును గడ్డాన్ని కత్తిరించి కేశఖండన చేశారు. మురికి బట్టలను తొలగించి ఒళ్లంతా శుద్ధి చేస్తూ సబ్బుతో స్నానమాచరింపజేశారు. అనంతరం పుణ్యదాతలు అందించిన వస్త్రాలను ధరింపజేశారు. నాటి రూపానికి ప్రస్తుతం మీరు చూస్తున్న మనిషి రూపానికి ఎంత వ్యత్యాసముందో చూడండి. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అందించిన పుణ్యఫలమిది. మహాశయులారా, వీరి జీవితాలు అగమ్య గోచరాలుగా మిగిలిపోకుండా అనుక్షణం రక్షిస్తున్న ఆ ఆదిదేవుణ్ణి దర్శించి ఈ అభాగ్యులకై ఒక్కపూట అన్నదానం చేయండి. మీరు చేసిన ఆ పుణ్యదానమే వారి జీవితాలకు గొప్ప వెలుగులు ప్రసరింపజేసే అమృతభాండమవుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు.